అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చెట్ల మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రధానంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చెట్ల పెంపకంలో భాగంగా చెట్ల మహోత్సవంలో భాగంగా ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీతో పాటు అడిషనల్ కలెక్టర్, అదేవిధంగా డిఎఫ్ఓ కూడా చెట్లు నాటిన పరిస్థితి. మనతో పాటు జిల్లా కలెక్టర్ ఉన్నాడు. సార్తో మాట్లాడిద్దాం. కార్యక్రమం ఎట్లా సాగుతుందో తెలుసుకుందాం. సార్, ఏంటి సార్ ఎట్లా సాగుతుంది వన మహోత్సవం, ఏంటి పరిస్థితి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకి అందరికీ నమస్కారం. సో ఈ మధ్య వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత నుంచి మనము ఘనంగా వనమహోత్సవం నిర్వహిస్తున్నాము. ఒక్కొక్క జీపీలో, ఒక్కొక్క గ్రామాల్లో, అక్కడ మండలాల్లో, ఒక్కొక్క ఇన్స్టిట్యూషనల్గా కూడా మనము చాలా మంచిగా చేస్తున్నాం. మన ఈ సంవత్సరం టార్గెట్ 53.2 lakhs ఉన్నాయి. సో ఆ టార్గెట్ బట్టి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళ ఇన్స్టిట్యూషన్కి సాచ్యురేషన్ బేసిస్ మీద చేయని చెప్పడం జరుగుతుంది. తర్వాత కొత్త రోడ్స్ కూడా చాలా వచ్చినాయి మన గ్రామాల్లో. సో జీపీస్లో కూడా కొత్త రోడ్స్ ఎక్కడెక్కడ కంప్లీట్ అయినాయి. దానికి మీరు 2 వరుసగా ప్లాంట్స్ ప్లానింగ్ చేసుకొని దానికి మంచిగా ఒక ఫ్లవరింగ్ ప్లాంట్, ఒకటి పెద్ద ప్లాంట్, రావి జూవి, వేప, అదన్నీ మన దగ్గర నర్సరీస్లో ఉన్నాయి. సో దానికి బ్రహ్మాండంగా ఒక్కొక్క ఎంపీఓ అక్కడ ప్లానింగ్ చేసి జీపీ సెక్రటరీస్తో పాటు స్పెషల్ ఆఫీసర్స్, ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళతో కలిసి మంచిగా నడుస్తుంది. దాంతోపాటు మన దగ్గర ఒక 40 డిపార్ట్మెంట్స్లో కూడా వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్, ఫీల్డ్లో ఏమేమి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టు ఎక్కడెక్కడ ప్లేసెస్ అవైలబుల్ ఉన్నాయి అంటే స్కూల్కి ప్లే గ్రౌండ్ కాకుండా ఎక్కడ కంపౌండ్ వాల్ వద్ద అక్కడ అవసరం పడే ఏమేం రకాలు కావాలి అది వాళ్ళు జీపీ నర్సరీకి సందర్శించి అక్కడ నుంచి తీసుకొని మంచిగా సాచ్యురేషన్ బేసిస్ మీద పెడుతున్నాం. మొన్న ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారీగా మనం వెళ్తున్నాం. మొన్న పిహెచ్సిలో చేశాము. తర్వాత మన స్కూల్స్లో తీసుకోవడం జరిగింది. లోకల్ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి అక్కడే అందరికీ స్ఫూర్తి ఇచ్చారు. సో ఈ రకంగా మేడంతో మన ఆనరబుల్ మినిస్టర్ మ్యామ్తో కూడా మనం స్టార్ట్ చేసాం వన మహోత్సవం. అప్పుడు సబ్ సెంటర్స్లో, పిహెచ్సిస్లో, స్కూల్స్లో మేడం కూడా చేయడం జరిగింది ఈ జిల్లాలో. ఈరోజు ఇప్పుడు ప్లానింగ్లో అంటే మన ఎస్పీ గారి కార్యాలయంలో, సో ఎస్పీ ఆఫీస్లో కూడా ఇక్కడే చాలా కొత్త ఎస్పీ ఆఫీస్ అయినాక బ్రహ్మాండంగా పెట్టారు. బట్ ఇప్పుడు కొన్ని గ్యాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దానికి ఇప్పుడు ఎస్పీ గారు కృషి చేసి ఇక్కడే ఈరోజు దాదాపుగా 500 మొక్కలు నాటడం జరుగుతుంది. ఈ విషయంలోనే మన అడిషనల్ కలెక్టర్, మన డిఎఫ్ఓ, సో అందరూ మనము ఇక్కడ ప్రజెంట్ ఉన్నాము. సో నేను ఎస్పీ గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎట్లుండబోతుంది సార్? అంటే గతంలో కొంతమేరకు మొక్కలు నాటిన తర్వాత నెగ్లెక్ట్ వహించారు, చనిపోయినాయి అని చెప్తున్న పరిస్థితి. ఈసారి అటువంటి సమస్య ఏది లేకుండా ఎటువంటి జాగ్రత్త చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఏంటి పరిస్థితి? సో క్యాజువాలిటీ అంటే వేరే రకాల్లో వేరే క్యాజువాలిటీస్ వస్తాయి. అంటే ఇన్స్టిట్యూషనల్లో క్యాజువాలిటీ వేరే రకంగా ఉంటాయి, అవెన్యూ ప్లాంటేషన్లో వేరే రకంగా ఉంటాయి. సో తర్వాత లాస్ట్ ఇయర్ మనము సంపద వనాలు కూడా చేసాం. సో మనము 2 సంపద వనాలు చేసాము. దాంట్లో కూడా ఎక్కడెక్కడే మన గ్యాప్స్ ఉన్నాయి, దానికి కూడా మంచిగా 100% సాచ్యురేషన్ బేస్ మీద తీసుకుంటున్నాం. ఈసారి అగ్రికల్చర్ కూడా బండ్ ప్లాంటేషన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏఈఓస్ అక్కడ కూడా ఐడెంటిఫై చేస్తున్నారు, ఎవరెవరు రైతులు ముందుకు వస్తున్నారు, దానికి బండ్లో వాళ్ళకి అవసరం ఉన్న చెట్లు పెట్టడానికి మనం సిద్ధంగా ఉన్నాం. సో మీ క్యాజువాలిటీ ఎక్కడెక్కడ ఆల్రెడీ అయిపోయింది. సో జనరలీ మనం క్యాజువాలిటీ చెక్ చేస్తూ ఉంటాము. ఇదన్నీ మనం పెట్టడం నరేగా నుంచి పెడతాం. సో నరేగా ద్వారా ఆడిట్ ఉంటాయి, సోషల్ ఆడిట్ రిపోర్ట్స్ కూడా ఉంటాయి. దాంతోపాటు మనము దానికి ఎలా సరిగా చేసుకోవాలంటే మన క్యాజువాలిటీ రీప్లేస్మెంట్ ఆప్షన్ కూడా ఉంటాయి, ప్రొవిజన్స్ కూడా ఉంటాయి. సో అది మనం ఈసారి తీసుకుంటున్నాము. సో ఎక్కడెక్కడే చాలా ఎక్కువ చనిపోయింది, దానికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం రకాలు అక్కడ అవసరం ఉంది అని మనం టెక్నికల్ గైడెన్స్ డిఎఫ్ఓతో కూడా తీసుకుంటున్నాము. అదే రకంగా మనం ముందుకు వెళ్తాం. ఏంటి సార్, జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ వన మహోత్సవం సందర్భంగా ఏం చెప్పబోతున్నాం? సో జిల్లా ప్రజలకు కూడా మనం ఒక్కొక్క ఇంటికి కూడా మనము మొక్కలు ఇస్తున్నాం. 2 పండ్లది, 2 పువ్వుది, తర్వాత వాళ్ళకి అవసరం ఉన్న నిమ్మ, దెన్ కరివేపాకు, తర్వాత వేరే జామ కూడా అడుగుతున్నారు చాలామంది, తులసి అడుగుతున్నారు. సో ఈ అన్ని రకాలు మన దగ్గర మన నర్సరీలో ఉన్నాయి. సో మీరు కూడా అది ఇచ్చిన తర్వాత మంచిగా నాటుకోండి. ఇక్కడ మీకు ప్లేస్ ఉంది, అక్కడ నాటడం జరగాలి. ఎందుకంటే ఇప్పుడు మంచి వాతావరణం ఉంది, వర్షం కూడా అవుతున్నాయి. సో ఈసారి అన్ని మండలాలు కూడా ఎక్సెస్ వర్షాలు కూడా ఉన్నాయి. సో ఇంత మంచి వాతావరణంలో, ఇంత మంచి వానాల్లో అందరూ మీరు నాటి దాని తర్వాత ఫలం మీకే వస్తుంది. అదే కాకుండా మీ కమ్యూనిటీలు కూడా ఎక్కడెక్కడ ప్లాంటేషన్స్ చేస్తున్నారు, అక్కడ కూడా మీరు భాగస్వామి అవ్వండి. ఎందుకంటే తర్వాత మీ తరతరాలకి ఒకటి ఆస్తి ఇవ్వచ్చు అంటే ఇదే వనమే. సో అందుకనే మీకు ఇది చాలా మంచిగా మీకు కూడా ఆనందం అవుతుంది. తర్వాత ఈ నీడ మీకే ఇస్తుందని కాకుండా
ఎవరికైనా ఇస్తే కూడా మీరు చెప్పెట్టి దానికి సంతోషంగా కారణంగా మీరు ఉంటారని తెలుపుతూ మీరందరూ దీంట్లో భాగస్వామి అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. నీడ మీకు ఇస్తుంది, దాంతోపాటు సంబంధ వర్ణాలకు కూడా అది పనిచేస్తుంది. దీంతోపాటు చెట్లకు ఫలాలు పండ్లు మీకు ప్రతిఫలంగా ఉంటుంది. అందరూ వన మహోత్సవంలో భాగస్వామ్యం కావాలని చెప్తున్నారు. మనతో పాటు జిల్లా ఎస్పీ ఉన్నారు. ఈరోజు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా చెట్లు నేను నాటిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి సార్తో మాట్లాడుతాను. సార్, ఏంటి సార్, ఎన్ని చెట్లు నాటుతున్నారు, ఏంటి పరిస్థితి? సో మన తెలంగాణ గవర్నమెంట్ చేపట్టిన వనమహోత్సవం ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మా ఆసిఫాబాద్ జిల్లాలో పోలీస్ శాఖ తరపున మన డిపిఓ జిల్లా పోలీస్ కార్యాలయం దగ్గర ఈరోజు మన కలెక్టర్ గారు, అలాగే అడిషనల్ కలెక్టర్ గారు, డిఎఫ్ గారు వచ్చారు. ఈరోజు మనం డిపిఓలో ఈరోజు 500 మొక్కలు నాటడం జరిగింది. దీంతోపాటు మన అన్ని డిఎస్పీ ఆఫీసు, సర్కిల్ ఆఫీసు, అలాగే పోలీస్ స్టేషన్లో కూడా మనం వాళ్ళు కూడా వాళ్ళు ఉన్న ఏరియాలో అన్ని మొక్కలు నాటుతున్నారు. మొక్కలు నాటి వీటిని పరిరక్షించడం కూడా జరుగుతుంది. ఏంటి సార్, ఎటువంటి అవేర్నెస్ ఉండబోతుంది ఈ మొక్కల నాటే కార్యక్రమంలో? పోలీస్ పాత్ర ఏ విధంగా ఉండదు? ఇక గవర్నమెంట్లో భాగంగా మేము కూడా మన చేతంతో మన ఏరియాలో ఎక్కడైతే ఉన్నాయో కొన్ని చోట్ల అన్ని చోట్ల కూడా నాటడం జరుగుతుంది. సో ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చెట్ల వల్లనే మనకు వాతావరణం కూడా బాగుంటుంది, వర్షాలు కూడా సక్రమంగా పడతాయి. కాబట్టి దీన్ని అన్ని వీళ్ళ కూడా మన సిబ్బంది కూడా అవగాహన కల్పించాము. వాళ్ళు కూడా మన పోలీస్ స్టేషన్లో నాటుకొని వాటిని పరిరక్షించుకోవడం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. చెట్లను నాటండి, చెట్లను ప్రతి ఒక్కరు నాటాలి, అందరూ భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్తో పాటు ఇటు జిల్లా ఎస్పీ కూడా చెప్పిన పరిస్థితి. ప్రధానంగా చెట్లు ప్రతి ఇంటికి 2 చొప్పున ఇస్తున్నాం. పండ్ల చెట్లు కావచ్చు, పూల చెట్లు కావచ్చు, ప్రతి చెట్టు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. అందరూ కూడా చెట్లు నాటాలని జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా యంత్రాంగం అంతా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా సుమంతో రవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.